మన సత్యదేవ్ గారు యాక్ట్ చేస్తున్నటువంటి రావు బహదూర్ మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చింది. ఈ ట్రైలర్ రివ్యూ అంటే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టినాను గైస్. మంచి మంచి న్యూస్లు, ఎటువంటి గాసిప్స్, ఎటువంటి న్యూస్లు నడుస్తున్నా మేము ఎందుకు ఇలానే ఒక వీడియో రూపంలో అయితే తీసుకొచ్చి పెడుతూనే ఉంటాను. దిస్ ఈజ్ యువర్స్ సాయి కుమార్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే దీన్ని ట్రైలర్ అనాలో టీజర్ అనాలో అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నా నేను. ఎందుకంటే ఫస్ట్ టీజర్ కట్ చేసినప్పుడు మోర్ దాన్ ఆ టీజర్ అనేసి 3 నిమిషాల 30 సెకండ్లో సంథింగ్ ఉంది మొత్తం టీజర్ అయితే. అంత పెద్ద టీజరు, అంత పెద్ద కాంటెంట్ చూసిన తర్వాత ట్రైలర్ని ఒక 1 minute 40 seconds 50 seconds ఉంది. ఇలా కట్ చేస్తారని నేనైతే అనుకోవాలా. అసలు టీజరే ఈ లెవెల్లో కట్ చేశారంటే ట్రైలర్ ఇంక ఏ లెవెల్లో ఉండబోతున్నది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది టీజర్ చూసినప్పుడు. కాకపోతే ట్రైలర్ కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఈ ట్రైలరు ఓవరాల్గా ట్రైలరా అంటే ట్రైలర్ కాదనిపించింది నాకు. ఎందుకంటే ఇది ఒక మహేష్ బాబు గారు, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఉన్నారు కదా, ఆయన అయితే ఈ మూవీని ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. ఈ ప్రజెంట్ చేస్తున్న క్రమంలో మూవీ చూసి ఆయన రివ్యూ చెప్పినట్టయితే నాకు అనిపించింది. ఒకసారి మీరు ట్రైలర్ చూడకపోయి ఉంటే చూసారంటే మీకు నేనేం మాట్లాడుతున్నానో క్లారిటీగా అర్థమవుతుంది. రావు బహదూర్ ట్రైలర్ అయితే ఒకసారి చూసేయండి. చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అయితే అర్థమవుతుంది గైస్. మహేష్ బాబు గారు ఏఎంబి సినిమాస్ ప్రౌడ్లీ ప్రజెంట్ అనేసని ఈ ట్రైలర్ కోసం అయితే చెప్పారు. అది నాకు చాలా పెద్ద మాట అనిపించింది, ప్రౌడ్లీ అనే పదము. ఎందుకంటే మేజర్ లాంటి సినిమాకి కూడా ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అనే పదాన్ని అయితే మహేష్ బాబు గారు వాడలేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ రావు బహదూర్ సినిమాకైతే ఈ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అనే పదాన్ని అయితే వాడాడు. ఆ పదం వాడిన తర్వాత ఈ మూవీ మీద మహేష్ బాబు గారికి ఎటువంటి నమ్మకం ఉన్నదనేసి అనిపించింది. ఇంకా తెలుగు సినిమా నెవర్ బిఫోర్ అనేసని, ఆ నెవర్ బిఫోర్ అంటే ఇంతక మునిపెన్నడూ మనం చూడనటువంటి సినిమా అనేసని మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్తో ఈ ట్రైలర్ అయితే స్టార్ట్ అవుతుంది. నాకు అనిపించింది ఏంటంటే మొత్తం ట్రైలర్ కాదు, ఇది టీజరే. టీజర్ని ట్రైలర్ని టీజర్ అన్నారేమో అనేసి అనిపించింది. టీజర్లో ఇంకా చాలా డెప్త్ ఉంది. మనం మైండ్లో పెట్టుకొని వెళ్ళాల్సింది ఒకటే, ఇది ఒక సైకలాజికల్ మూవీ, సైకలాజికల్ థ్రిల్లర్. ఇది థ్రిల్లరో డ్రామానో, ఇది ఆ మొత్తం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ Q&A సెక్షన్ అయితే నేను చూశాను. మొత్తం ఎక్సైట్ అయిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచుతూనే ఉన్నారు ఈ Q&Aలో కూడా. నాకు ఓవరాల్గా ఈ మూవీ అయితే చూడాలి అనిపించేలాగా అయితే టీజర్ ఉంది, నాట్ ట్రైలర్. మహేష్ బాబు గారు రివ్యూ ఇచ్చిన తర్వాత ఈ మూవీ ఇంకొక లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. కాకపోతే టీజర్ చూసినప్పుడే నాకు ఈ మూవీ చూడాలి అనిపించే అంత రేంజ్లో అయితే ఉన్నింది. అంత ఇదిగా నన్ను టీజర్ అయితే ఆకట్టుకునింది. ట్రైలర్ అంత ఎక్కువ ఆకట్టుకోలేదు. మహేష్ బాబు గారి మాటలనే కొన్ని విజువల్స్ వేసి నాకు ట్రైలర్ లాగా వదిలినట్టు అయితే అనిపించింది. మోస్ట్లీ ఈ మూవీ అయితే సైకలాజికల్ థ్రిల్లర్. ఒకవేళ మీరు ఈ మూవీకి వెళ్ళే పని అయితే వెళ్ళండి. ఇంతకు ముందు ఇప్పుడు ఇటువంటి సినిమా మనం ఎప్పుడు చూడలేదు అనే రేంజ్లో అయితే ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. కొత్త సినిమా, కొత్త కాన్సెప్ట్ ఏముందో అనేసి. నాకు మోస్ట్లీ ఈ టీజర్లో, ట్రైలర్లో, Q&Aలు అన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మూవీకి వెళ్ళే వాళ్ళు ఒకటే మైండ్లో పెట్టుకొని వెళ్ళాలి. నేను కూడా అదే మైండ్లో పెట్టుకొని వెళ్తాను. ఒక క్యారెక్టరు, సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో రావు బహదూరు, ఆ క్యారెక్టర్ మైండ్లో జరిగేటువంటి విజువల్స్నే మనం ఈ మూవీలో చూడబోతున్నాం అనేసి నాకు అనిపించింది. ఒక మనిషి మైండ్లో ఎటువంటి విజువల్స్ వస్తాయి అంటే మెంటల్లీ అన్స్టేబులో, లేదంటే ఆయనకి ఏదో క్యాన్సర్ ఉన్నది అంటున్నారు, ఈ హెల్త్ కండిషన్లో ఇంకా ఆయన బతుకుతారో లేదో, ఇంకా మహేష్ బాబు గారే ఒక అనుమానం అనేది ఒక మనిషిని క్యాన్సర్ ఉన్నా కానీ ఏదైనా జబ్బు ఉన్నా కానీ 1 సంవత్సరం పాటు బతికించగలదా అనే ఇది కూడా ఈ ట్రైలర్లో అయితే వచ్చింది. దానికి కారణం ఏంటి, అసలు ఆ అనుమానము ఆ మైండ్లోకి ఎట్టొచ్చింది, ఆ మైండ్లో ఏమేమి ప్రాసెస్ అవుతుంది, ఆ మైండ్లో ఏం జరగబోతూ ఉంది అనేది ఈ మూవీ ఉండబోతున్నది అనేసి నాకైతే అనిపించింది. గైస్ మీరు కూడా మైండ్లో ఇదే పెట్టుకొని వెళ్ళండి. ఇది ఒక సైకాలజీ థ్రిల్లర్. ఖచ్చితంగా ఒక మనిషి మైండ్ ఏ ఎక్స్టెంట్కి ఆలోచించగలదో, ఒక మనిషి మైండ్ అనుకుంటే ఏ ఎక్స్టెంట్లో దేన్నైనా క్రియేట్ చేసుకోగలదు అనే బేస్ పాయింట్ మీద
ఈ మూవీ అయితే వెళ్ళబోతున్నది అనేసి నాకు అనిపించింది. ఇది ఒక థ్రిల్లరో హారర్ థ్రిల్లరో లేకపోతే ఇంకేదో కాదు, మీరు ఇంకేదేదో అనుకొని వెళితే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొత్త ఎక్స్పీరియన్సు. డైరెక్టర్ మహా గారు కంచరపాలెం కేర్ ఆఫ్ కంచరపాలెం అనే మూవీ తీశారు కదా, ఆయన అయితే ఈ మూవీ డైరెక్టరు. ఆయన చెప్పుకొచ్చేది ఏంటంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా మూవీకి రండి, మీరు మూవీని అయితే ఎంజాయ్ చేసే బయటికి వెళ్తారు అనేసి ఆయన అయితే చెప్పుకొచ్చాడు. నాకు కూడా అది అనిపిస్తుంది. ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళొద్దండి. ఒక మనిషి మైండ్ ఏ రేంజ్లో ఆలోచించగలదు, ఏ రేంజ్లో దేనైనా క్రియేట్ చేసుకోగలదు అనే పాయింట్ మీద అయితే ఈ మూవీ వెళ్ళబోతున్నది అనేసి నాకు అనిపించింది. మీకు కూడా అదే మైండ్లో పెట్టుకొని వెళ్ళండి, మూవీని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఈ ట్రైలర్లో టీజర్లో ఇంకా మహేష్ బాబు గారి రివ్యూ, ఇంకా సుకుమార్ గారి రివ్యూ, ఇవన్నీ చూస్తున్నంతసేపు మూవీని అయితే మనం ఖచ్చితంగా ఎంజాయ్ చేయబోతున్నాం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఛానల్లో రివ్యూ అయితే పడిపోతుంది గైస్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టినాయి, సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులో, సబ్స్క్రైబ్ చేసి పెట్టినాయి. మంచి రివ్యూలు, మంచి మంచి న్యూస్లు, ఎటువంటి గాసిప్స్ ఇండస్ట్రీలో నడుస్తున్నా ఇదేలాగా ఒక వీడియో చేసి మీ ముందుకు తీసుకొచ్చి పెట్టేస్తూనే ఉంటాను గైస్. దిస్ ఈస్ యువర్స్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. బై బై నవ్. జై హింద్.